హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు చాలా మంచి ప్యాకేజెస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో స్టార్టింగ్ శాలరీని 23,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు నో బ్రోకర్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. గైస్ ఇక కంప్లీట్ చేసి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక చూడండి మనకు రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే పర్మనెంట్గా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గెస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ 22 to 2.2 lakh per annum శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 22 to 23,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టే మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తాం. మంత్లీ 23,000 ఒక మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టండి. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 7th July 2024 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. ఎస్ మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది. బట్ ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూస్తున్నట్టునే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక నో బ్రోకర్ కంపెనీ ఏంటంటే బిగ్గెస్ట్ స్టార్టప్ కంపెనీ అనమాట. సో ఇండియాలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రాప్టెక్ కంపెనీ అనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక ప్లాట్ఫామ్లో మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే గైస్ మనకు ఇక నో బ్రోకర్ కంపెనీకి సంబంధించి కస్టమర్స్ అయితే ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చేసి మీకు ఇన్కమింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ ఏదైతే ఇన్కమింగ్ కాస్ట్ చేసేసి వాళ్ళ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఏదైతే క్వెరీస్ చెప్తారో సో ఇక క్వెరీస్ అయితే మీరు అర్థం చేసుకునేసి వాళ్ళకి ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి మీరు ఇన్బౌండ్ అదేవిధంగా అవుట్బౌండ్ కాల్స్ అయితే హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్స్కి వచ్చేసి మీరు ప్రాపర్ కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కస్టమర్స్కి ఏదైతే ఎర్రర్స్ ఉంటాయో సో ఇక ఎర్రర్స్ని అయితే మీరు అసిస్ట్ చేసేసి వాళ్ళకి ఎటువంటి ఎర్రర్స్ లేకుండా సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీచింగ్ ప్రొడక్టివిటీ దట్ మీట్స్ జాబ్ స్టాండర్డ్స్ వైల్ వర్కింగ్ విత్ స్పీడ్ అండ్ అక్యూరసీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్సర్ క్వెరీస్ అబౌట్ ప్రోడక్ట్స్ ఆర్ ద కంపెనీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అదేవిధంగా కంపెనీ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే కాంటాక్ట్ అవుతారు కదా కస్టమర్స్. సో వాళ్ళ యొక్క క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ఇక క్వెరీస్ అయితే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి రెస్పాండింగ్ ఇన్ ఏ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ మేనర్ టు ఆల్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఆల్ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ అంటే ఇంటర్నల్ టీమ్స్కి కూడా మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా అదర్స్ టు అండ్ సపోర్ట్ కంపెనీ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఈ యొక్క వర్క్ అంతా కూడా ఇక కంపెనీ పాలసీస్ అదేవిధంగా ప్రొసీజర్స్ని యూజ్ చేస్తూ సో వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది
వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అదేవిధంగా హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో మీకు హిందీ రాకపోయినా పర్లేదు, ప్రొఫిషియన్స్గా అంటే ఫ్లూయెంట్గా మీకు ఇంగ్లీష్ కనుక మాట్లాడడం వచ్చినట్టయితే మీరు హ్యాపీగా నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి స్కిల్స్ అని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 5 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి అప్లై చేసుకోకుండా అయితే ఉండకండి. సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత కిందకి ఇలా స్క్రోల్ చేసుకొని వస్తే ఇక్కడ చూడండి మనకు అప్లై అవ్వనుంది కదా. సో అప్లై అవ్వడం అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ ఇంటెన్షాలా వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. లేదు మేము ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నాము అనుకుంటే సో ఫస్ట్ అయితే మీరు సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మెయిల్ అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అదేవిధంగా మీ స్కిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు కూడా ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇంకా రెజ్యూమ్లో మీరు ఏదైనా అప్డేట్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా కూడా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. క్వశ్చన్స్ని మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు వై షుడ్ బి హ్యాడ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మీరు జాబ్ రోల్కి కరెక్ట్ అనుకుంటున్నారు, మేమెందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో మీకు ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా మీకు జాబ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్లో మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి సో ఇలా మీరు పాజిటివ్గా మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇదైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ద మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి జాబ్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.